కూడా జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం సార్. వస్తున్న రిపోర్ట్స్, కౌంటింగ్ ప్రక్రియని, రిజల్ట్స్ ని ఏ రకంగా చూడాలి సార్? మున్సిపల్ ఎలక్షన్లకు ఇప్పుడు చూసుకున్నట్లయితే వార్డులకు సంబంధించినవి చాలా కీలకంగా అవుతాయి. ఓట్లు ఎన్ని పడ్డాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ప్రస్తుత తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలని ఆదర్శంగా తీసుకొని కొంచెం పార్టీలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీయే క్యాంపులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా నిన్నటి నుంచి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అధికార పార్టీ క్యాంపులు, విపక్షాలకు సంబంధించినటువంటి క్యాంపులు, అందుకనే ఈ విశ్లేషణ చేసుకోవాలంటే మున్సిపాలిటీలకు సంబంధించిన విశ్లేషణ ఓట్లకు సంబంధించినవే చాలా కీలకం. ఓట్లే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది చాలా కీలకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, వెంకటస్వామి గారు ఏదో చెప్తున్నారు మీరు. ఏం లేదు, శ్రీవర్ధన్ గారు పదే పదే ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని రేవంత్ ఉద్దీన్ అన్నటువంటి మాట సిగ్గు విడిచి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు? మతం మార్చుకుంటావా అని అడుగుతున్నావు. మరి నువ్వు మతం మార్చే ఉద్దేశంతో రేవంత్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు రేవంత్ ఉద్దీన్ వా అని రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడితే అది 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 దేనికి సంకేతము? ఆయన మాట్లాడిన తీరే సంకేతం. మహారాణా ప్రతాప్ ఆదర్శాలని ఎక్కడ ఎక్కడ పోయినాయి ఆదర్శాలని? టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని కాస్ట్ ఆత్మ వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం సార్. మీది చెప్పండి. మీ వీడియో ఫ్రీజ్ అవుతుందండి, సిగ్నల్ లేనట్టున్నారు. మీరు కొద్ది సిగ్నల్ లో రావడానికి ట్రై చేయరా? ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను సార్. రామ్మోహన్ గారు ప్లీజ్, రామ్మోహన్ గారు ప్లీజ్ రెస్పాండ్. మాట్లాడండి. వర్మ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్ నేను. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ 2 విషయాలు చెప్పాను, ఇంకొక చెప్పి వెళ్ళిపోతాను నేను. ఇంతకుముందు నారా విజయ్ గారు అన్నట్టు ఈ మొత్తం రాష్ట్రంలో ఓటర్ల నాడిని తెలుసుకోవాలంటే ఓటు పర్సెంటేజ్ తెలుసుకోవాలి. మంచి కరెక్ట్ అంటున్నాను. ఓటు పర్సెంటేజ్ ఏంటి అని తెలవాలి, అది మంచిది అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అంటే 40, 50, 40, 50, 30, 10 ఇంకో 10 ఏమో అటు ఇటుగా ఉన్నాయి కనుక ఇదే పర్సెంటేజ్ కంటిన్యూ అవుతున్నది. వార్డు మెంబర్లు, మన వార్డు కౌన్సిలర్ కానీ ఎంతమంది ఎన్నిక అవుతారు, రేపు పొద్దున ఓటర్లు ఎంతమంది ఏ పార్టీకి ఓటేస్తారనే దాన్ని బట్టి ప్రజలకు నాటిని అంచనా వేయాలి. చివరిగా దొడ్డిదారులు గెలుచుకునే సీట్లు రకరకాలుగా ఉంటాయి. బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ కి ఎన్ని ఓట్లు పడ్డాయి, దీన్ని బట్టే ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచి ఉంటుందని చెప్తూ మళ్ళీ మనం మాట్లాడుతున్న వర్మ గారు ఇప్పటికీ నేను విడ్డా అవుతున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. విశ్వనాథ్ రెడ్డి గారు. హలో. విశ్వనాథ్ రెడ్డి గారు. శ్రీవర్ధన్ రెడ్డి సారీ సార్, మాట్లాడండి. ఇది సాక్షాత్తు ఒక సీఎంని ఈ రకంగా మాట్లాడతారా? సీఎంకే వేరే వేరే అంశాలు అంటగడతారు, అది కూడా అధ్యక్షుడి స్థాయి ఉన్న వాళ్ళు అన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు ఒకటండి వర్మ గారు, ఇవాళ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. సో ఒకటి పార్లమెంట్ అంశంలో కూడా మీరు చూశారు. రాహుల్ గాంధీ ఈరోజు ధన్యవాదాలు, రాష్ట్రపతి ధన్యవాదాలు తీర్మానాలకు బడ్జెట్ కు సంబంధించిన అంశాలు మాట్లాడాల్సి వచ్చిన సందర్భం లేనటువంటి అంశాలను తీసుకొచ్చి దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి బదనాం చేసే విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్న వ్యవహారం చూస్తా ఉన్నాం. మరి తెలంగాణ విషయంలో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరి దయాదాక్షణలతో కాదు, తెలంగాణ ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. దాని ప్రకారంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నువ్వు నిలబెట్టుకుంటూ ప్రజలకు చేయాల్సిన సేవను చేయకుండా ఇలా మత రాజకీయాలను ఎవరు ప్రారంభం చేస్తున్నారు? విభజన రాజకీయాలు ఎవరు ప్రారంభం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీని మమ్మల్ని కమ్యూనల్ అని చెప్తుంది, మమ్మల్ని మతాలు చేస్తుందని చెప్తా ఉన్నారు. ఎవరు ఈ దేశంలో సంతుష్టికరణ రాజకీయాలను ప్రారంభం చేసింది? ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఎందుకు చేయాలి? ఇలా ఒక ఎంఐఎం ఇది ఒక పార్టీ,
ఇలా ఒక పార్టీగా మీరు చూడండి. అంతేగాని ఎంఐఎం ను నెత్తిన పెట్టుకొని ఇలా ఓట్ల కోసం మరి సీట్ల కోసం ఏ విధంగా చేస్తున్నారు? ఇది నిజమేనా చెప్పండి? ఒక ఎంఐఎం కు సంబంధించినటువంటి అసదుద్దీన్ మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మరి ఇది నిజమా? ఇది మాట్లాడవచ్చా? ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మాకు కాళ్ళకు వంగాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. ఇది నిజమా? నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకు లొంగిపోయిందా? మరి ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా శ్రీధర్ బాబు చెప్పాడు, మేమే వచ్చినాం, మేమే తీసుకొచ్చుకున్నాం, జూబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము గెలిచినామని చెప్పినటువంటి ఒకవైపు ఇలా కౌంటర్ మాట్లాడుతున్నారు కదా. మరి అదే కౌంటర్ ఆ రోజు ఎందుకు నువ్వు జూబ్లీ ఎన్నికల్లో ఒకవైపు అజారుద్దీన్ ను ఒకవైపు ఎంఐఎం ఎమ్మెల్యేలను పెట్టుకొని ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనేటటువంటి రాజకీయాలు ఎందుకు చేయాలి? మేమేమంటున్నాం? అధికారం ఇచ్చిండ్రు ప్రజలకు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నిజమైనటువంటి హామీలు ఒకవేళ నిజంగా జరిగితే ప్రజలు ఓటేస్తారు. తర్వాత నువ్వు ఈ రోజు మున్సిపాలిటీల అభివృద్ధికి, కార్పొరేషన్ల అభివృద్ధికి నేను చేస్తానని చెప్పేసి మాటలు ఏవైతున్నావు దాని మీద చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నేను స్వీకరిస్తానంటున్నాడు. అంటే ఏమన్నట్టు? ఎక్కడ పోతుంది? ఎందుకు పోతుంది? చరిత్ర ఏం చెప్తుంది? మరి ఎందుకు ఈ దిగజారినటువంటి రాజకీయాలు ఇది జరుగుతున్నామని ఇలా తెలంగాణలో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. సరే, గెలుపు ఓటములు అనేది ప్రజా తీర్పును ఎవరైనా కూడా మనం అంతిమంగా అధికార పార్టీ యొక్క ఏదైతే ఉందో అండ కావచ్చు, లేకపోతే బెదిరింపు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మనం అందరం స్వీకరించాల్సిందే. సో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి అంశంలో గత ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో మేము అనేక మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంటే గతంలో నుంచి జీరోగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఇలా ఖాతాను తెరుస్తా ఉంది. గతంలో కన్నా మున్సిపల్ ఎన్నికల్లో మన పట్టణాల్లో కూడా ఓటు బ్యాంక్ అనేది పెరుగుతా ఉంది. మిగతా ఏముంది అనేది మేము గ్రోత్ అంటే ఏదైనా ఒక పార్టీ యొక్క గ్రోత్ అనేది గత ఎన్నికలకు ఈ ఎన్నికలకి ఏంటి పెరుగుతుందా తగ్గుతుందా, మరి దీనికోసం ఎట్లా భవిష్యత్ ఎన్నికలకు మళ్ళీ ప్రయాణం కావాలనేటువంటి ఆలోచనలో అయితే పార్టీ వైపు నుంచి చేస్తాం. కానీ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ మనం చూస్తుంటే వస్తున్న రిజల్ట్ వార్డుల వారీగా కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా 154 వార్డులు ఉంటే 92 బీఆర్ఎస్ ఉంటే 20 వరకే మీరు పరిమితమైంది. 16 మంది ఇండిపెండెంట్స్ ఉన్నట్లుగా చూపిస్తున్నాయి అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇది ఇక్కడ రెండు విషయాలు. ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి నాయకత్వం, పార్లమెంట్ ఎన్నికల్లో ఉండే నాయకత్వం, ఈ యొక్క స్థానిక సంస్థల్లో జరిగేటువంటి నాయకత్వం ఉండేటప్పుడు